మరియమ్మ దగ్గర నుంచి ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభువుని చేశాడు. కాబట్టి పుట్టిన ఆయన పరిశుద్ధుడు, మానవుడు కాదు. ఆయన దైవ మానవుడు. పుట్టింది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా, పుట్టింది మరియమ్మకు. మానవుడు దేవుడు, రెండిటి మిళితము యేసు ప్రభు. ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. ఆయన దేవుడు. మానవుడిని విమోచించాలంటే మానవుడు కావాలి, మానవుడిని దేవుని దగ్గర తీసుకురావాలంటే దేవుడు కావాలి. మానవుడు దేవుడు రెండిటి మిళితము యేసు ప్రభు. ఆయన 100% మానవుడు, కారణం స్త్రీకి పుట్టాడు. ఆయన 100% దేవుడు, కారణం పరిశుద్ధాత్మ దేవుడు పుట్టాడు. ఆయన మన బాధలను అర్థం చేసుకోగలుగుతాడు, మన పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతాడు, మన ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, కారణం ఆయన మనిషి. ఆయన మనల్ని క్షమించగలుగుతాడు, కారణం ఆయన దేవుడు. అర్థమైందా?